మరి మా చిక్కుల అక్క జిల్లాలో ఏమంటారు? పెంటక్క చెప్పింది బరాబరేనా? పెంటమ్మ బరాబరే చెప్పింది కదా, మరి ఆగం కావద్దు. ఇలా మనకు పేదల్ని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ చిట్కులకు 4 దిక్కుల అభివృద్ధి జరుగుతుందంటే పోయిన 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనుల వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధి జరిగింది. వాస్తవానికి కేసీఆర్ వచ్చినాక భూముల ధరలు పెరిగినాయి చిట్కుల్లా. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ధరలు లేకుండే. బీఆర్ఎస్ వచ్చినాక ఇంత 5 గుంటలో 10 గుంటలు ఉంటే బిడ్డ పెళ్లికో పిల్లల చదువులకో దేనికన్నా మీకు ఉపయోగపడేటట్టు ధరలు పెరిగితే ఇంతో లాభం అయింది మీ అందరికీ. కానీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది? మళ్ళా అంత పాతాళానికి పడిపోయింది, ఆయన తాగమైపోయింది. అరే ఎవడన్నా ఆపత్కో సంపదకో ఇంకా లగ్గం ఉందంటే కూడా ఎవడు కుదబెట్టుకుంటే కూడా వద్దుపో అంటుండు. అమ్ముదామంటే కొనటోళ్ళు లేడు, ఆగమైపోయింది కాంగ్రెస్ వచ్చినాక. అయిందా లేదా? మొత్తం భూముల ధరలు పడిపోయినాయి, అభివృద్ధి జరగలే. 4000 పెన్షన్ బోగస్, మహాలక్ష్మి బోగస్. తులం బంగారం వచ్చిందా? ఆట పెళ్లికి కేసీఆర్ 1,00,000 పంపిండు. నేను అన్నాడు నేను తులం కలుపుతా అన్నాడు. 2 తులాలు వచ్చింది చిట్టుకు. ఏమొచ్చినాయట కొందరికి రాలే. ఉత్తేనా బంగారం ధర అయితే భూముల ధరలేమో పాతాళానికి, బంగారం ధర మొత్తం ఆగమైపోయింది. ఇవాళ మీ బిడ్డ కాంతికి పోతే పదంచెర దాఖలంలో కాంతి చేసి కడుపు నుండి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లలు తెచ్చి చెట్టుకున్న దించిపోలేని కాంగ్రెస్ వచ్చింది. అది బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ మాయమైపోయింది. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. చెరువులలో చేప పిల్లలు మోసడం బంద్ అయిపోయింది. బంద్ కాలేదు. అదేవిధంగా గోళాలకు గొర్రె పిల్లలు బంద్ అయింది. దళిత బంధు బంద్ అయిపోయింది. ఏ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ మీ పిల్లల్ని అడగండి. స్కాలర్షిప్ పైసలు వస్తలేవు, ఫీజు రియంబర్స్మెంట్ పైసలు వస్తలేవు. పిల్లల చదువులు ఆగమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మా ముస్లింలు కనబడుతున్నారు. ఇప్పుడు రంజాన్ ఉంది 16 తారీఖు. కేసీఆర్ ఉంటే రంజాన్ తోఫా వస్తుండే. ఇప్పుడు ఉన్నదా తోఫా? తోఫా పోయింది, అన్ని పోయినాయి. కేసీఆర్ ఉండగా షాదీ ముబారక్ ఇచ్చిండు, తుమ్రి స్కూళ్లు పెట్టిండు. అదేవిధంగా ఇమాం మోజంకు తనఖా ఇచ్చిండు. 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చిండు. కాంగ్రెస్ వచ్చినాక నా హిందూ బతుకమ్మకు చీరలు బంద్ అయినాయి, రంజాన్ కు తోఫా బంద్ అయింది. అంత మోసం. ఇవాళ ఏ కార్యక్రమం కూడా జరుగుతలేదు. అయినా కూడా చిట్కిల్లో ఓటేద్దామా? అందుకే నేను మొదలు అడిగిన, అన్నం పెట్టిన వాళ్ళక సున్నం పెట్టిన వాళ్ళక? ఇవాళ కేసీఆర్ ఏమో ఇంత అన్నం పెట్టిండు. కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు, 2,000 పెన్షన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మంచినీళ్ళు ఇచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు, 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిండు, పండుగకు ఆదుకున్నాడు, అన్ని చేసిండు. రేవంత్ రెడ్డి 4,000 ఇస్తాను సున్నం పెట్టిండు, తులం బంగారం అని సున్నం పెట్టిండు, మహిళలకు 2,500 అని సున్నం పెట్టిండు. పెట్టలేదు అని ఆయనేమో సున్నం పెట్టిండు, అన్నం పెట్టిందేమో కేసీఆర్. ఇక కాకపోతే ఒక్కటి చేసిండు, బస్సు ఫ్రీ. బస్సు తప్ప ఎంత వస్తాయి కదా. ఆ బస్సు కథ కూడా మీకు అర్థమైంది. మొన్న ఒక చెల్లె చెప్తుండే, ఏమున్నా సారు నేను నా భర్త ఇద్దరం బస్సు ఎక్కితే నాకు ఫ్రీ అన్నాడు. నా భర్తకు మొన్నటిదాకా 20 రూపాయల టికెట్ ఉంటే 40 చేసిండట. ఇక నాకు ఇచ్చింది ఏమన్నా సార్ 20 టికెట్ 40 చేసి భర్త దగ్గర గుంజిండు, నాకేమో 20 ఫ్రీ అన్నాడు. ఇక ఆడికాడికి అయింది సార్ నాకేమి ఇచ్చిండు అన్నాడు. అంటే బాధకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. అంతేనా? పెరిగిందా లేదా? మీ భర్తలను అడగండి. టికెట్ ధర పెరిగిందా లేదా? డబుల్ అయిందా లేదా? సో ఆ రకంగా అందరినీ మోసం చేశాను. మరి నేను మీ చిట్కులను మంచి అభ్యర్థులు, మా తమ్ముడు శ్రీశైలం మాజీ ఎంపీగా పనిచేసిండు, మంచి నాయకుడు తమ్ముడు శ్రీశైలంను. అదేవిధంగా 4వ వార్డు నుంచి శ్రీశైలం యాదవ్ గారిని, 8వ వార్డు నుంచి సబితా రాములు యాదవ్ గారిని, 6వ వార్డు నుంచి బ్యాగర్ వెంకటేష్ గారిని, 5వ వార్డు నుంచి డప్పు పుణ్యవతి గారిని, 7వ వార్డు నుంచి తలారి ఆంజనేయులు గారిని, 9వ వార్డు నుంచి మన్నె వసంత గారిని కారు గుర్తు మీద ఓటేసి దీవించండి. తప్పకుండా మీ గ్రామ అభివృద్ధికి మీ కార్యక్రమాలు ఏమున్నా కూడా చేయిస్తా. మిగతా వాళ్ళకు కూడా అందరికీ సంధాయించి చెప్పి ఈ గ్రామ అభివృద్ధికి కారు గుర్తు మీద ఓటేయాలని కోరుతూ జై తెలంగాణ. కరోనా గుర్తుకే